ప్రభా నీ యొక్క శరీరముగా ప్రభా క్రీస్తు చేత ప్రభా ఆయన రక్తము చేత ప్రభా తని కొన్నటి సంఘముగా ప్రభా నీ ప్రజలముగా నీ ఇంటి వారిగా నిన్ను ఆరాధించడానికి నిన్ను పూజించడానికి మాకు ఇచ్చిన మరొక తరుణము ఈ యొక్క సాయంకాలాన్ని బట్టి వందనాలు. నిష్ప్రయోజమైన దాసుని జ్ఞాపకము చేసుకొని ప్రభా ఒటివాడిని మట్టివాడిని ప్రభా తల్లి గర్భంలో రూపకమునుపే ప్రభా తని ప్రభా నన్ను ఎరిగిన దేవుడవు ప్రభా నా బలహీనలన్నీ కూడా ఎరిగిన దేవుడు. అందును బట్టి ప్రభా నీ యొక్క అరమైన పాత్రగా మహిమ పాత్రగా పరిశుద్ధ పాత్రగా వాడుకోండి. నా దోషములు పాపములు అపరాధములను క్షమించి పరిశుద్ధంగా మరొకసారి నీ యొక్క సన్నిలో ప్రభా చల్లి తండ్రి ప్రభా నీ శిలువ చాట మరుపరుచుకొని నువ్వు వాడుకోమని సన్నిలో ప్రార్థిస్తున్నావు. వచ్చిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఎవరైతే రాణయించిన వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకొని మాతో అందరితోని నీ దివ్యమైన వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభా. నీ వాక్యము మాకు వెలుగు జీవము ప్రభా, మాకు మార్గం చూపుతుంది. ఆ రీతిగా నీ వాక్య వెలుగులో ప్రభా మేము ఏమై ఉన్నామో నువ్వు ఏమై ఉన్నావో మాకు కూడా తెలియచేయండి. మాతో మాట్లాడండి. నీ యొక్క మెల్లడైన స్వరంతో మాత్రం మాట్లాడి ఆత్మతో సత్యంతో నేను పూజించి కొనియాడటకు మాకు సహాయం చేయండి. మాకు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 139 కీర్తనలు 139 మొదటి 3 వచనాలు చివరి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. అదే రీతిగా నాకు మధ్య మధ్యలో తెలుగులో చదివి సాయం చేయమని మైక్ ద్వారా సదోస్ బ్రదర్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 139వ కీర్తన మొదటి 4 వచనములు చివరి 2 వచనములు అందరం కలిసి బిగ్గరగా గట్టిగా చదువుకుందాం. Psalms 139 verse 1 to 3 all together, and last 2 verses also all together we'll read. O Lord, thou hast searched me and know me. Thou knowest my down sitting and my uprise. Thou understandest my thought after off. Thou art compasseth my path, my living down, thou art acquainted with all my ways. 23-24 కూడా. Search me, O God, and know my heart. Try me and know my thoughts. See if there is be any wicked way in me, and lead me in the way of everlasting. దేవుడి వాక్యాన్ని దీవించును గాక, ఆమెన్. ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని దీవించును గాక అంటామో ఆమెన్ అన్న అంటే ఇట్స్ ఎ షార్ట్ ప్రేయర్ అన్నట్టు. సో ఆల్రెడీ మనం ప్రార్థన చేసాం కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించును గాక. సో ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఇక్కడ ఏమంటున్నాడంట, దేవా నన్ను పరిశోధించుము, నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోము, నీకు ఆశకరమైన మార్గము నా యందు ఉందేమో అని చూడమని ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ఈ యొక్క దావీదు అడుగుతున్నాడు అని అంటే ఆయనకు తెలుసు ఆయన పాప జీవితంలో జీవిస్తున్నాడని, ఈ లోకము పాపముతో నిండి ఉన్నదని ఆయనకు దేవుని హృదయానుసారుడు కాబట్టి దేవుని సన్నిధిలో నుంచి ఆయన పారిపోలేడు. కాబట్టి ఈ గ్రంథం అంతా మనకు చూపిస్తుంది. మొదటి 4 వచనాలు దేవునికి చూపిస్తుంది అంటే గాడ్ ఈజ్ ఓమ్నిసైంట్, దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు అని చెప్పి ఈ 4 వచనాలు డిస్క్రైబ్ చేస్తూ ఉంటున్నాడు. ఆ సర్వజ్ఞాని ఏమై ఉన్నాడో ఈ 4 వచనాలు చదువుదాం. ఒకసారి చదువుతారా? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నీవు నన్ను పరిశోధించి అంటే ఏంటి? ఏ విధంగా పరిశోధించాడు? నీ లోపట నుంచి బయట వరకు, నీ యొక్క పాత జీవితం నుంచి ప్రజెంట్ లైఫ్ నుంచి నీ ఫ్యూచర్ లైఫ్ అంతా పరిశోధించి నిన్ను తయారు చేసి అయినప్పటికీ కూడా నేను అంగీకరిస్తున్నాను. ఆ తర్వాత పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు ఆలోచనలు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నా మార్గములు, నా చర్యలు, నా తలంపులు, ఆలోచనలు, నేను ఎక్కడ కూర్చుంటాను, ఎక్కడ లేస్తాను, ఎక్కడ వెళ్తాను, ఇవన్నీ కూడా నీ నోటికి మాట రాక మునుపే దేవుడు తెలుసుకొని ఉన్నాడు. ఆ విధంగా నేను పరిశోధించి నీ బలహీనలు నువ్వు ఏమై ఉన్నావు ప్రభు తెలిసి కూడా నన్ను కూడా క్రీస్తు చేత అంగీకరించినాడు.
ఆ దేవుని మనము ఆరాధించలేమా? ఈరోజు నువ్వు పాపం చేసి ఉండొచ్చు, నిన్న పాపం చేసి ఉండొచ్చు, నిన్న వేరే విధంగా మాట్లాడి ఉండొచ్చు, ఈరోజు వేరే విధంగా మాట్లాడి ఉండొచ్చు, రేపు ఏ విధంగా మాట్లాడతావో ప్రభుకు తెలుసు. ఇవన్నిటిని ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆయనకి కూడా క్రీస్తు రక్తం చేత నిన్ను నన్ను విమోచించి ఆయన ఏమంటున్నాడంట, నీవు నా కుమారుడవు. ఈ సర్వజ్ఞాని అయిన దేవుడు భవిష్యత్తులో పాపం చేస్తావని తెలియదా, లేదంటే తప్పిపోతావని తెలియదా? నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. ఎందును బట్టి అంటే ఈ పాపలోకంలో నీవు నేను ఉంటున్నాము కాబట్టి ఈ చర్యలన్నిటిని కూడా దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి నువ్వు బలహీనమని తెలిసి కూడా ఆయన నా కృప నీకు చాలును, ఇదిగో యుగ సమాప్తి వరకు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ వాక్యం నీవు నీ కన్నుల ఎదుట పెట్టుకోమను అని అంటాడు. ఈ సర్వజ్ఞాని అయిన దేవుడు మన బలహీనతలు అన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా క్రీస్తులో నిన్ను కూడా ఆయన అంగీకరించినాడు. నేను అంగీకరించడమే కాకుండా నువ్వు ఆయన యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన అందును బట్టి సర్వ జ్ఞాని అయి ఉంటున్నాడు. ఈస్ గాడ్ ఈస్ ఏ ఓమ్ని సైండ్. ఇంత సర్వజ్ఞాని అయిన దేవుణ్ణి మనం అనుకుంటాము మనం ఏం చేయలేరు, లేదా పలానా స్త్రీతో ఆ విధంగా మాట్లాడాను, పలానా వ్యక్తితో ఆ విధంగా మాట్లాడాను, లేదంటే పలానా వ్యక్తితో ఏదో అన్నాను, ఆమెను తిట్టాను, లేకుండా ఆమె కొట్టాను, లేకుండా తల్లిని తిట్టాను, తండ్రిని తిట్టాను, బ్రదర్స్ని తిట్టాను అని అనుకుంటుండొచ్చు. మనం దేవుని తెలియదేమో అనుకుంటాము. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే ఆయన సర్వ జ్ఞాని అయిన నీ చర్యలన్నిటి కూడా నువ్వు కూర్చుండుట, లేచుట, నువ్వు పండుకుంటుట, నువ్వు ఆలోచించుట, నీ నోటికి మాటలు రాకమునుపే అవన్నీ కూడా ప్రభుకు తెలిసి ఈరోజు నువ్వు దేవుని ఆరాధింపక మునుపే నువ్వు ఏ విధంగా ఆరాధిస్తావో ఆయనకు తెలుసు. ఈ సర్వజ్ఞాని నీ బలహీనతలన్నీ కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా నువ్వు నా కుమారుడవి, నువ్వు తప్పిపోకుండా ఉండడానికి ఆయన ఈరోజు మరలా ఆయన ఆరాధించడానికి అవకాశం ఇస్తున్నాడు. అందును బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఆయన గొప్పతనాన్ని బట్టి మనం అవును ప్రభువా, నా బలహీనలన్నీ నీకు తెలుసు, నా చర్యలన్నీ కూడా నీకు తెలుసు, నేను కూర్చుంటుట, లేచుట, నేను పలుకుట, నా మార్గములన్నీ, నా తలంపులన్నీ నా నోటికి రాక మునుపే అవన్నీ నీకు తెలుసు కరాయా ప్రభా, నేను ఏ విధంగా నేను ఆరాధించాలి అని మనం యథార్థముగా అవును చేసిన తప్పులను ఒప్పుకొని మన హృదయంలో కన్విన్స్ చేసుకొని అవును ప్రభా నువ్వు సర్వజ్ఞానివి కదయ్యా, నన్ను అంగీకరించినావు, బలహీనలన్నీ కూడా తెలిసి యథార్థంగా ప్రభుని ఆరాధించాలని ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండోది చూద్దాము. 5-12 చదువుతారా? 5-12. వెనుకకు ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇటు తెలివి నాకు మించినది, ఇది అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ నా యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశానికి ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళ మందు పడుకొనినను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువను రెక్కలు కట్టుకొని సముద్రపు దిగాంతములో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు పగలు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. దేవుడు ఇక్కడ సర్వ స్వరూపి అయి ఉన్నాడు. ఏమైనాడంట? సర్వ స్వరూపి. గాడ్ ఇస్ ఓమ్ని ప్రెసెంట్. ఆయన నువ్వు ఎక్కడ పోయినా కూడా ఆయన ఉన్నాడు. నీ గర్భములో దేవుడు నీతో పాటు ఉన్నాడు. నువ్వు సముద్ర అగాధ జలములో పోయినా కూడా ఆయన అక్కడ ఉంటున్నాడు. చూడండి 5వ వచనం చదవండి. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. 6వ వచనం చదవండి. అది అగోచరము, అది నాకు అందదు.
నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ ఆత్మ యుద్ధ నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? సన్నిధి నుంచి ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశంకి ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొని నేను పాతాళములో పండి ఉన్నాను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములలో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి తెలివి నాకు ఆ మాట చదువుతారా? చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి, నా అంతరింద్రియములోను నీవే కలుగజేసితివి. చీకటి తర్వాత నాకు వెలుగు నాకు ఏకరీతిగా ఉన్నాయనంట. అంటే దేవుడికి డిఫరెన్స్ ఏం లేదు, కానీ మనకు మాత్రము పాలగా చెడు. కానీ దేవుడు చీకట్లో, వెలుగులో, అంతరంగంలో, ఆకాశంలో ఎక్కడికి పోయినా కూడా దేవుడు ఉంటూ వస్తున్నాడంట. నువ్వు పాపము చేసి తప్పు చేసి ఆయన ఆరాధించకుండా నువ్వు ఎక్కడికి పోయినా కూడా, ఎక్కడ దాక్కున్నా కూడా దావీదు ఏమంటున్నాడంట, అక్కడ కూడా ఉన్నావు ప్రభువా, నేను ఏ విధంగా తప్పించుకోగలుగుతాను, నేను ఎక్కడికి పోగలుగుతాను? అందుకోసమే మత్తయి సువార్తలో దేవుడు అంటాడంట కదా, నేను నిన్ను ఎన్నడూను ఎరుగను అని అంటాడు. సమస్తం ఎరిగిన దేవుడు, సర్వాంతరి అయిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వస్వరూపి అయిన దేవుడు, అంత ఎరిగిన దేవుడు నేను ఎన్నడూ ఎరుగను. శాప తెలుసు దేవునికి, ఆయన మాట వింటుంది. ఆకాశము తెలుసు, ఆయన మాటలు ఆజ్ఞాపిస్తున్నాయి. సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన ఆజ్ఞకి లోబడుతున్నాయి. ఇవన్నీ తెలుసు ప్రభుకి, నీవు ఎన్నడూ ఎరుగను అని నేను అంటే ఎక్కడికి పోతావు? ఆయన ఎక్కడ పోయినా ఉన్నాడంట, మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? అందుకోసమే ప్రభా నేను సన్నిధిలో నేను బలహీనుడను, ప్రభా నన్ను క్షమించు, నన్ను కనికరించు, నీ సన్నిధిలో నేను ప్రభా పారిపోలేకపోతున్నాను, ఎక్కడ పోయినా దాచుకోలేకపోతున్నాను. నువ్వు సర్వజ్ఞాని అయి ఉంటున్నావు, సర్వ సృష్టికర్త అయి ఉంటున్నావు, స్వరూపి అయి ఉంటున్నావు. కాబట్టి నీ ఎదుట నేను తల వంచి ప్రభా నేను నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాను, నువ్వే నాకు ఆశ్రయము దుర్గమై ఉన్నావు అని ప్రభుని మనము ఆరాధించాలి. ఆయననే నాకు ఆధారమైన ప్రభా, నీ సన్నిధియే నాకు కావాలి, ఇంకా ఏది నాకు అక్కర్లేదు ప్రభా. ఈ లోకంలో నువ్వు ఎక్కడ పోయినా నువ్వు ఉంటావు, అది నాకు చాలు. నేను చచ్చినను నువ్వు పాతాళములో నువ్వు ఉంటావు, నేను ఆకాశంకి ఎక్కిపోయినాను నీవు అక్కడ ఉన్నావు అని అంటున్నాడు. కాబట్టి మనము ఎక్కడికి పోలేము, కాబట్టి ఆయన సన్నిధిలో ఉండే ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు అని నేను ఈరోజు నేను తెలుసుకుని ఉన్నాను. నీ జ్ఞానాన్ని బట్టి, నీ సర్వశక్తిని బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నేను కూర్చుండుట లేచుట, నేను పడుకుంటుట, నా నడక నా పడక, నా ఆలోచనలు నా చర్యలు, నా మార్గములన్నీ నీకు తెలుసు. నా నోటికి మాట రాకమునుపే నువ్వు తెలుసుకుని ఉన్నావు. కాబట్టి ప్రభువు నీ విషయంలో నిన్ను ఆవరించిన దేవుడు, నీ వెనుకను నీ ముందును, నీ తల మీద చెయ్యి పెట్టి ఆయన నిన్ను నడిపిస్తూ ఈ మందిరానికి నడిపించున్నాడు. ఈరోజు ఆయనను ఆరాధించాలని, నువ్వు ఆయన సేవించాలని, ఆయన జ్ఞానాన్ని సర్వశక్తిని నువ్వు గ్రహించాలని ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి 13 నుంచి 18 వచనంలో చూసినట్టయితే, గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, దేవుడు సర్వ శక్తిమంతుడు. గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్ అంటే ఏంటిది తెలుగులో? సర్వశక్తిమంతుడా? సర్వశక్తి. చదవండి 13వ వచనం నుంచి 18వ వచనంలో, నా అంతరింద్రియములను నీవు కలగజేసితివి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడంట. కార్యములు గర్భములో నన్ను నీవు నిర్మించడం అంటే ఏంటిది? తయారు చేయడం. నిర్మించడం అంటే ఏంటిది? ఇల్లుని నేను నిర్మిస్తున్నాను, ఇల్లుని నేను కడుతున్నాను. ఆ విధంగా నన్ను కూడా ఆయన నిర్మిస్తూ వస్తున్నాడంట. ఆ తల్లి గర్భంలో నీవు ఏ విధంగా ఉండాలో, నీ వెంట్రుకలు, నీ కనులు, నీ చేతులు, నీ ముక్కు, నీ నోరు, నీ కాళ్ళు, నీ గుండె, ఇవి అవయములన్నీ కూడా, నీ కలరన్నీ కూడా నువ్వు ఏ విధంగా ఉండాలో ఆయన నిర్మిస్తూ వస్తున్నాడంట. అది ఆయన ఇష్టమైన రీతిగా ఆయన నన్ను చేస్తూ వస్తున్నాడంట. నన్ను చాలామంది అన్నారు, అన్నా నీకు బట్టతలు వస్తుంది, విగ్గు పెట్టుకోని అన్నాడు.
అంటే నేను అనుకున్నాను అది బాగుంటుందేమో అని అనుకున్నాను, కానీ నా మనసుకు అది ఒప్పియలే, కన్విన్స్గా లేదు. పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నారు, లేదంటే లేదు. కానీ అదేమైపోతుంది అని అంటే దేవుడు నన్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు. అట్లనే ఒక గాడ్ సర్వెంట్ అన్న కూడా ఉన్నాడు. ఫస్ట్ కొత్తగా పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు ఆ బ్రదరుని అక్క చూసినప్పుడు అతనికి అప్పుడే బట్టతల స్టార్ట్ అయింది. ఇక దాని తర్వాత పెళ్ళైన తర్వాత నేను విగ్గు పెట్టుకుంటానంటే ఆ భార్య అన్నదంట, వద్దు వద్దు, దేవుడు నన్ను ఈ విధంగా నేను చూపించాడు, నన్ను ఈ విధంగా నేను ఇష్టపడ్డాను, నువ్వు ఆ విగ్గు పెట్టుకుంటే మళ్ళీ ఎట్లా కనబడతావు, నాకు వద్దు అని చెప్పి అట్లా ఉంటేనే నాకు బాగుంది అని అన్నదంట. అది చూడండి, ఈ రోజు రేపుల్లో వెంట్రుకలున్న అబ్బాయి కావాలని కోరుకునే స్త్రీలు ఉన్నారు. కానీ ఈ స్త్రీ దైవికమైంది కాబట్టి ఆ విధంగా దేవుడు ఏ విధంగా నిర్మించి ఉన్నాడో ఆ విధంగానే కావాలి అని చెప్పి యథార్థమైన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన రీతిగా నిన్ను నన్ను ఆయన పోలికలు చేసుకున్న దేవుడు నిన్ను ఏ స్థాయిలో పెట్టాడో అదే స్థాయిలో ప్రభువును గణపరచాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. అందుని బట్టి కీర్తనక సామెతల గ్రంథంలో అంటాడు కదా, ప్రభువా నాకు ఎక్కువ ఇవ్వకు, ఇస్తే నేను మర్చిపోతా, తక్కువ ఇస్తే దొంగతనం చేస్తారేమో, అందుకోబట్టి నాకు చాలినంతగా నాకు ఏ విధంగా ఉండాలో నీకు తెలుసు కదయ్యా, ఆ విధంగానే అంత మాత్రమే ఇవ్వు. ఈ రీతిగా ప్రభుని మనం ఆరాధించాలని ప్రభు కొడుతున్నాడు. ఆ సర్వ జ్ఞానాన్ని బట్టి దేవుడు ఇవ్వాలనుకుంటే దేవుడు ఇవ్వడా? దేవుడు ఇస్తాడు కదా. చదవండి 19వ వచనం నుంచి 22వ వచనం చదువుతారా? దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. నరంతకులారా నా యుద్ధను తొలగిపోవడి, వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి తెలుసుకొనుము, నా ఆలోచనలను తెలుసుకో. ఇప్పుడు దేవుడు దేని ప్రేమిస్తున్నాడో మనం దాన్ని ప్రేమిస్తున్నామా? దేవుడు దేని ద్వేషిస్తున్నాడో మనం దాన్ని ద్వేషిస్తున్నామా? అదే నిజమైన ఆరాధన. ఈ 2 ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడో మనం దాన్ని ప్రేమిస్తే అది ఆరాధన. ఇంకోటి ఏంటిది? దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడో మనం కూడా దాన్ని ద్వేషిస్తే అదే దేవుని కనపరచడము, అదే నిజమైన దేవుని ఆరాధన. అది నోటి మాటలతో కాదు, కానీ క్రియారూపంగా చేస్తున్నప్పుడే అది నిజమైన సువాసనగా, ఇంపైన సువాసనగా, ప్రభుకి అంగీకారమైన ఆరాధనగా వెళ్తూ ఉంటుంది. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఈ ఆజ్ఞలన్నిటిని చదువుకున్న అన్నింటిలో మనం గ్రహిస్తున్నట్లయితే ఆయనను ఆరాధించకుండా మనము ఉండలేము. ప్రభువా నా బలహీనలన్నీ కూడా నీకు తెలుసు, నేను కూర్చుంటా లోచుట, నా అంతరంగంలో నీవు అన్నీ కూడా పరిశోధించి నీవు అవి తెలుసుకొని ఉన్నావు అని కీర్తనకారుడు అంటాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలని అంటాడు కదా. 2వ వచనం ఏమంటున్నాడు? నేను కూర్చుండుట నేను లేచుట, నాకు తలంపులు రాకమునుపే నువ్వు తెలుసుకున్నావు, నా నడక నా పడక. తర్వాత ఏమంటున్నాడు? నా చర్యలన్నిటి. అంటే ఏంటిది? అన్నీ అంటే ఏంటిది? ఎవ్రీథింగ్ నువ్వు చేసే ఈ రోజు నుంచి నువ్వు చనిపోయే అన్ని చర్యలన్నీ కూడా దేవునికి తెలుసు. నా నోట మాట ఏది రాక మునుపు, నీకు రేపు రాగాలు, నీ జీవితకాలంలో నువ్వు చివరి మాట ఏం పలుకుతావో అవన్నీ కూడా ప్రభుకు తెలుసు. ఆ చివరి మాట వరకు, ఈ చివరి మాటలలో, ఈ గ్యాప్లను ప్రభుని ఎంతగా సేవిస్తావు, ఎంతగా ఆయనతో మాట్లాడతావు, ఎంతగా ఆయన ఆరాధిస్తావో అది నీ చేతుల్లో ఉంది. ఈ సమయం అంతా ప్రభుని గణపరుస్తామా, లేకుంటే వ్యర్థంగా సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు కదా. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘంలోకి అక్కడ దేవుడు ప్రతి సంఘానికి ఒక కండమ్నేషన్ ఇస్తున్నాడు. ఏంటి ఆ కండమ్నేషన్? ఎఫెసీ సంఘానికి ఏమంటున్నాడు? నీవు మొదటి ప్రేమను మరచితివి, మరలా తిరిగి ఆ ప్రేమకు మరలా రా అని దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు.
కొత్తగా రక్షణ పొందినప్పుడు దేవుని ఏ విధంగా మనము సేవించి ఆ వాక్యాన్ని ఒక నర మాంస భక్షకులా ఏ విధంగా తినేవాళ్ళము, ఏ విధంగా ప్రార్థించే వాళ్ళము, ఏ విధంగా చదివే వాళ్ళము, ఏ విధంగా సన్నిధిలో ఉండేవాళ్ళము, ఆ విధంగా అటువంటి ప్రేమకు మరలా ఆకలి కొని ఆ మొదటికి ప్రేమకు రండి అని ఈ గ్రంథం అంతా కూడా మనం జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ రెండవ సంఘానికి ఏం చెప్తున్నాడు? పర్గము సంఘముకు టాలరెన్స్ ఫాల్స్ టీచింగ్ అండ్ ఐడాలిటరీ. అక్కడ తప్పుడు బోధ ఉంటుంది, అంతేకాకుండా ఆచారంగా విగ్రహారాధన కలుగుతుంది. ఐడాలిటరీ తెలుగులో ఏమంటారు? ఐడాలిటరీ విగ్రహారాధనే కదా. ఫాల్స్ టీచింగ్ అంటే ఏంటి? తప్పుడు బోధలు ఉంటున్నాయి, మిస్గైడెన్స్ ఉంటుంది అన్న కూడా దేవుడు ఏమంటాడో వాటి నుంచి మరలా తిరిగిరా అంటున్నాడు. పశ్చాత్తాపం పొందుకొని సత్యం తెలుసుకొని ఆ విగ్రహాన్ని వదిలేసి మరలా ఒక ఆచారంగా కాకుండా నిజమైన భక్తి వలె దేవుని సేవించమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మూడవ సంఘానికి ఏమంటున్నాడు అని అంటే, థైరాయిడ్ సంఘం టాలరెన్స్ ఫాల్స్ టీచింగ్ అండ్ ఇమ్మోరాలిటీ. ఇమ్మోరాలిటీ తెలుగులో ఏమంటారు? అపవిత్రత, వ్యభిచారము, అన్క్లీన్నెస్, పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధ జీవితం లేకుండా, ఫాల్స్ టీచింగ్, ఇదంతా కూడా ఏం చేస్తుంది అని అంటే దేవునికి దూరంగా ఉంటుంది, ప్రభుకు దగ్గరగా ఉన్నట్టు చర్చకు వచ్చినట్టు ఉంటుంది. కానీ అదేమిటి? మనమే మోసపరుచుకొని ఆ భ్రమలో ఉంటున్నాము, ఒక మాస్క్ వేసుకొని చర్చకు వస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి మనందరిని కూడా ప్రభు ఏమంటున్నాడంట, ఆ మాస్క్ తీసేయి, ఆ ఫాల్స్ టీచింగ్లో నుండి, ఆ ఇమ్మోరాలిటీలో నుంచి బయటకు వచ్చి నిజమైన దేవుణ్ణి నువ్వు సేవించు అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మూడో సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, సార్దీ సంఘానికి ఏం చెప్తున్నాడు? స్పిరిచువల్ డెడ్నెస్ ఫర్ ద నేమ్ ఆఫ్ బిగిన్ లైవ్ బట్ యు ఆర్ డెడ్. పేరుకు మాత్రమే నీవు జీవిస్తున్నావు కానీ నీవు మృతుడవే. శవాలన్నీ తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టి దేవుణ్ణి ఇక్కడ గిటార్లు కొట్టి పాటలు కొడితే అందరు ఏ విధంగా ఉంటున్నారంట? చనిపోయిన వారుగా ఉంటున్నారు. అది దేవునికి అంగీకారంగా లేదు. నీవు నేను కూడా ఆత్మీయ స్థితిలో ఆరాధిస్తలేము, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటున్నాం కాబట్టి ఆ ప్రభుకు ఇంపైన సువాసనగా రావట్లేదు. ఎందును బట్టి ఆయన సర్వజ్ఞాని అయినాడు కాబట్టి నీ నడక, నీ పడక, నీ చర్యలు, నీ ఆలోచనలు పాపంతో ఉన్నాయా, అపరిస్థితితో ఉన్నాయా, ఇమ్మోరాలిటీతో ఉన్నాయా, ఐడాలిటీతో ఉన్నాయా, ఏ విధంగా ఉన్నాయో అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు పేరుకు మాత్రమే జీవిస్తున్నావు, నీవు మృతుడవే. కాబట్టి నీవు సజీవముగా నువ్వు ఆరాధించాలని క్రీస్తు నీ కొరకు చనిపోయి తిరిగి ఆయనతో పాటు లేపినాడు. కాబట్టి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. ఐదోది లవోదిక సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, నీవు లూక్వామర్. ఏంటిదంట? లూక్వామర్ అంటే ఏంటిది? నులివెచ్చిన జీవితం కాదు, కొంచెము లోకము కొంచెము దేవుడు. నువ్వు వేడిగా నానుండు చల్లగా నానుండు, లేకపోతే అందుకోసం ఏమంటున్నాడు? నేను ఎన్నడను ఎరుగను, వెళ్ళిపో అంటే ఎక్కడికి పోతావు? ఆకాశంలో నీవు ఉన్నావు, పాతాళంలో నీవు ఉన్నావు, ఎక్కడ పోయినా ఉన్నావు ప్రభా, నేను ఎక్కడికి పోవాలి అన్న క్వశ్చన్ మార్క్ మనకు వస్తే ఎక్కడ దాకులుతావు? చోటు లేదు. కాబట్టి ఇప్పుడున్న చోటే నీకు సరి అయిన చోటు. ప్రభా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, కన్ను మూస్తే నేను మరలా నీ యొద్ద ఉండడానికి నాకు సహాయం చేయి. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఈరోజు మనము దేవుడు నీకు నాకు వేస్తున్నాడు. డూ వి లవ్ హూమ్ గాడ్ లవ్స్? దేవుడు దేన్ని ప్రేమిస్తున్నామో నీవు నేను అదే ప్రేమిస్తే మనం కూడా ఆయనతో పాటు ఉంటాం. దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడో మనం కూడా దాన్ని ద్వేషిస్తే మనం ఆయనతో పాటు ఉంటాము. అది మన జీవితకాలం అంతా దేవుని ఆరాధిస్తుంటాం. డూ వి లవ్ హూమ్ గాడ్ లవ్స్? డూ వి హేట్ వాట్ గాడ్ హేట్స్? ఈ రీతిగా ఈ 2 ప్రశ్నలతో మనం పరీక్షించుకొని ఆత్మపూర్వకంగా ప్రభుని ఆరాధించాలని ప్రభు కోరుచున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అదే రీతిగా మనము దేవుని ఆరాధిద్దాం. ఈ సమయంలో ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా ప్రభుని వాక్యరీతిగా క్లుప్తంగా సమయాన్ని అనుకూలం చేసుకొని సమయాన్ని బట్టి మీరు ఆరాధించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రారంభించండి. Thine saints, O Lord.